జాతకంలో గ్రహాల సంచారం సరిగా లేకపోతే రకరకాల ఇబ్బందులకు గురికాక తప్పదు. అయితే వాటి సంచారం బాగున్నా బాగోకపోయినా కొన్ని పనులు చేసేవారిపై నవగ్రహాలు ఆగ్రహం వ్యక్తం చేస్తాయని పండితులు చెబుతున్నారు. అసలు ఎందుకు నవగ్రహాల అనుగ్రహానికి మనం గురవుతామని తెలుసుకునే ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడిగా పూజలందుకునే సూర్య భగవానుడికి పితృదేవతలను దూషిస్తే కోపం వస్తుంది. నమస్కార ప్రియుడు, తర్పణ గ్రహీతగా చెప్పే సూర్యుడికి పెద్దలను దూషిస్తే కోపం వస్తుంది. ముఖ్యంగా సూర్యదేవుని ఎదురుగా మలమూత్ర విసర్జన, పళ్ళు తోమి ఉమ్మివేయడం చేయకూడదని చెబుతారు పండితులు. చంద్రుడు అద్దం పుట్టడానికి కారణం చంద్రుడు అని చెబుతారు. అందుకే అద్దంలో దిగంబరంగా చూసుకోవడం, వెక్కిరించడం, వింత వింత హావభావాలు ప్రదర్శించడం చేయరాదు. ఇలాంటి పనులు చేస్తే చంద్రుడి ఆగ్రహానికి గురవుతారు. కుజుడికి ఎవరైనా అప్పు తీసుకుని తిరిగి చెల్లించకపోతే కోపం వస్తుంది. ముఖ్యంగా వ్యవసాయ పనులకు సంబంధించి మోసం జరిగితే కుజుడు ఆగ్రహం నుంచి అస్సలు తప్పించుకోలేరని చెబుతారు పండితులు. బుధుడికి మాత్రం చెవిలో వేలు పెట్టి తిప్పుకునేవారంటే పరమ చిరాకని శాస్త్రం చెబుతోంది. అందులోనూ బుధవారం ఇలాంటి పనులు చేస్తే అస్సలు సహించడు. వ్యాపారాన్ని అశ్రద్ధ చేసినా, తెలివైనోడిని అని విర్రవీగినా వాళ్ల సరదా బుధుడు తీర్చేస్తాడని చెబుతారు. గురువు దేవతల గురువుగా చెప్పే బృహస్పతికి గురువుని కించపరిస్తే ఆగ్రహం చెందుతాడు. విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నతంగా తీర్చిదిద్దిన గురువుల పట్ల భక్తి, శ్రద్ధ ఉండాలి కానీ దూషించటం సరికాదు. గురువుని కించపరిస్తే ఆగ్రహించే గురుగ్రహం వారిని పూజించి గౌరవిస్తే మాత్రం అనుగ్రహిస్తాడు. శుక్రుడికి బంధాల మధ్య వివాదాలంటే కోపం. ప్రేమ కారకుడిగా చెప్పే శుక్రుడు భార్యాభర్త మధ్య బంధం సరిగా లేకున్నా, ఒకరినొకరు అగౌరవపరుచుకున్నా అస్సలు నచ్చదు. మరీ ముఖ్యంగా శుచి శుభ్రత లేని ఇళ్ళు, నిత్యం గొడవలు జరిగే ఇంటిపై శుక్రుడి ఆగ్రహం ఉంటుంది. శని ఈ పేరు వింటేనే వణికిపోతారు. ప్రతి ఒక్కరి జాతకంలో ఏదో దశలో శని కారణంగా బాధపడని వారుండరు. అయితే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని జీవితకాలంలో వీటి నుంచి తప్పించుకోలేరు. అయితే ఎలాంటి శనిగ్రహ దోషాలు లేనివారు కూడా శని ఆగ్రహానికి గురవుతారు. పెద్దల్ని కించిపరిచేవారు, మరుగుదొడ్లు శుచిగా ఉంచనివారు, తల్లిదండ్రులను చులకనగా చూసేవారిపై శనిదేవుడు ఆగ్రహంగా ఉంటాడు. రాహువు నవగ్రహాల్లో రాహువుకు కోపం వచ్చిందో దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. వైద్య వృత్తి పేరుతో మోసం చేసేవారిపై పాములను చంపినా, హింసించినా రాహువు ఆగ్రహానికి గురికాక తప్పదు. కేతువు జ్ఞానం ఉండి కూడా పంచడానికి వెనుకబడిన వారిపై కేతువు ఆగ్రహం చెందుతాడు. మోక్షకారకుడు అయిన కేతువుకి పెద్దలకు మరణానంతరము చేయవలసిన కార్యములు చేయకపోతే కోపిస్తాడు. జాతకంలో కేతువు సంచారం బాగోకపోతే పిశాచ పీడ కలుగుతుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.